నేతలు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా సింగరేణిలో కోట్ల రూపాయలతో నిర్మించిన క్వార్టర్ల నిర్వహణ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోంది. శిథిలావస్థకు చేరుకున్న గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంతో చుట్టుపక్కల ఉండే కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి రామకృష్ణాపూర్లో పనిచేస్తున్న కార్మికుల కోసం 4 దశాబ్దాల క్రితం సింగరేణి యాజమాన్యం 7,248 క్వార్టర్లు నిర్మించింది. ఇందులో 850 గృహాలను శ్రీరాంపూర్లో పనిచేస్తున్న కార్మికులకు కేటాయించారు. ప్రస్తుతం వీటిలో 600 గృహాలు శిథిలావస్థకు చేరాయి. దీనివల్ల కార్మికులు ఎవరూ వాటిలో ఉండడం లేదు. ఎవరు లేని ఈ గృహాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారాయని కార్మికులు చెబుతున్నారు. ఈ క్వార్టర్స్ అన్ని కూడా అధ్వాన పరిస్థితి, తాగుడుకు నిలయం అవుతున్నది. అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలకు నిలయంగా మారినాయి. మరి చూస్తున్నటువంటి మహిళలు, కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. చెట్లు సేమలు మొత్తం జనం వెళ్ళిపోయి మొత్తం అడవిలాగాయి. ఎక్కడెక్కడో జనము లేడీస్ అని జెంట్స్ అని మొత్తం వచ్చి విచ్చలు విడిగా చేస్తారండి. ఇక్కడ శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లను గుర్తించడానికి కమిటీ ఏర్పాటు చేశామని, త్వరలో వాటిని బాగు చేస్తామని సింగరేణి అధికారులు చెబుతున్నారు. క్వార్టర్స్ కొన్ని శిథిలావస్థలు ఉన్నాయి. సో ఈ క్వార్టర్స్ యొక్క కండిషన్ ఎలా ఉన్నది అనే దాని మీద ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము వాటి యొక్క కండిషన్ చూసి కొలాప్స్ అయ్యే స్టేజ్ లో ఉంటే కార్పొరేట్ కు నోటు పంపించి వాటిని డిస్మాంటిల్ చేస్తాం. శిథిలావస్థకు చేరుకున్న క్వార్టర్లకు మరమ్మతులు చేసి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని కార్మికులు కోరుతున్నారు.